నేడు మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని సేవా తీర్థలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులందరూ రాజధానిలోనే ఉండాలని పీఎంఓ ఆదేశించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఆయిల్ సప్లై, ఇంధన ధర పెంపు ఎఫెక్ట్ తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. జూన్ 10న మోదీ 3.0 ప్రభుత్వ వార్షికోత్సవం నేపథ్యంలో కేబినెట్ విస్తరణ, మార్పులపైన చర్చించే అవకాశం ఉంది. నేడు మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని సేవా తీర్థలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కీలకమైన భేటీకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు, నేడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని సేవా తీర్థలో సెంట్రల్ కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి గతంతో పోలిస్తే ఈసారి సహాయ మంత్రులను కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా సూచించినట్టు తెలుస్తుంది. మోడీ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మొదటి వార్షికోత్సవం నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఒకవైపు ఇటు ఉద్రిక్తతలు, పశ్చిమాసియాల ఉద్రిక్తతలు, ఆయిల్ ధరల సప్లై కావచ్చు, ఇంధన ధరల పెంపు కావచ్చు, అన్నిటిపైన చర్చించే అవకాశం కనబడుతుంది. త్వరలో కేబినెట్ రీషఫిల్ చేసే అవకాశం ఉన్నది. దాదాపు 30 మంది వరకు కూడా కేంద్ర మంత్రుల్ని ఒకవైపు తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీని కీలకంగా చూస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యూరప్ టూర్ ముగించుకొని వచ్చారు కాబట్టి ఈ రోజు జరిగేటువంటి ఈ కేబినెట్ భేటీలో దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక రాష్ట్రాలు వివిధ రకాల సంబంధించినటువంటి పొదుపు మంత్రాన్ని పాటిస్తూ ఉన్నాయి. ఢిల్లీలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 5 రోజులే పనిచేసే విధంగా, ఒకవైపు 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ ని ఇప్పటికే కేంద్ర వైపు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా అనేక రకాల ఇష్యూస్ ని అడ్రస్ చేసే అవకాశం కనబడుతుంది. అందులో భాగంగా పశ్చిమాసియాల ఉద్రిక్త కారణంగా ఇటు పెట్రోలియం క్రూడాయిల్ ధరలు ఒకవైపు ఆకాశాన్ని అంటున్న నేపథ్యంలో దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాల్సి వస్తుంది. దీని ఇంపాక్ట్ మిగతా నిత్యావసర ధరల సరుకుల పెంపు పైన పడుతుంది. దేశంలో దీనికి సంబంధించి ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకు తగ్గిపోతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఈ సమావేశంలో కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనబడుతుంది. దీంతో పాటు కొన్ని ఇప్పటికి అమలవుతున్న స్కీమ్స్ కావచ్చు, కొన్ని కీలకమైన ప్రాజెక్టులకు కూడా ఈ కేబినెట్ లో అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉన్నది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి.